మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. యాక్చువల్లీ ఏంటి ఎక్సర్సైజ్ చేస్తుంటారా గట్టిగా? అవునా? చేయాలి కదండి. మీ గురించి ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పటి నుంచి నెట్లో చాలా వెతికాను, ఎక్కడన్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని. ఎక్కడా దొరకలేదు. సో డైరెక్ట్గా ఈ అబ్బాయి, నేను యాక్చువల్లీ మూవీస్లో చూసి ఇంత పెద్ద పర్సనాలిటీ నేను అనుకోలే. సో సచ్ ఏ వెరీ నైస్ హైట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఏంటి సార్, ఏ ఊరు, ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఒకసారి చెప్పండి మా కోసం. బ్రాడ్ అంటే గుడివాడలో పుట్టానంటే నాకు తెలియదు. నేను 6 months ఉన్నప్పుడే డాడీకి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే. సో ఫాదర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ చేశారు విజయవాడ అంతా. లాస్ట్ 2 years ఇక్కడ మా కోసం వచ్చి, మేము ఇండస్ట్రీకి వచ్చిన మా కోసం వచ్చి 2 years ఇక్కడ చేసి రిటైర్డ్ అయిపోయారు. ఇన్స్పెక్టర్గా రిటైర్డ్, సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయిపోయారు. ఓకే. చదువుకున్నది విజయవాడ అండి మొత్తం. స్కూలింగ్, గ్రాడ్యుయేషను, మధ్యలో ఒక 3 years అంటే 5th to 7th గుంటూరు చదువుకున్నాము. అది గుర్తుంది లైఫ్ అది. ఫాదర్ ట్రాన్స్ఫర్ అయింది, తర్వాత మొత్తం విజయవాడ. కేబిఎన్ కాలేజ్లో విజయవాడ బీకామ్ చేశాను. తర్వాత ఎంబీఏ చేద్దాం హైదరాబాద్, అటు నుంచి బెంగళూరు జాబు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 year జాబ్ చేసి మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీకి వచ్చా. అది జాబ్ చేసిన తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చారు. జాబ్ వెబ్సైట్ పెట్టుకున్నా, ఒక 1 year ఇండస్ట్రీ ట్రై చేద్దాము, అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాం జాబ్ కని. అంటే మా ఫాదర్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అండి. పాపం ఆయన యాక్టర్ అవుదాం అనుకున్నారు. ఓకే. ఆయన ఫ్యామిలీ బర్డెన్స్, 7 అక్క చెల్లెళ్ళు. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కూడా పోలీసే, అంటే అంత కానిస్టేబుల్స్ అట్లా. ఓకే. సో ఫ్యామిలీ బర్డెన్ వల్ల ఆయన అవ్వలేక కానిస్టేబుల్గా అయ్యి అట్లా ఎస్ఐగా రిటైర్ అయ్యారు. ఆయన కోరిక మా మీద తీర్చుకున్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఆయనకి ఆయనే షాపింగ్ చేయటం, మాకు 10th నుంచి బైక్ అయి కొనివ్వటం, మాకు స్టైల్ అంటే వదిలేశారు, ఎంజాయ్ చేయండి నేను. అదేగాని రెస్ట్రిక్ట్ చేయాలి, ఇలా బాగా చదవాలి, ఈ ర్యాంక్స్ రావాలి అట్లా లైఫ్ చెప్పలా. కంపారిజన్ కూడా ఉండేది కదా, వాళ్ళకి బాగా వస్తున్నాయి మీకు రావట్లేదని. ఆయన టార్గెట్ పెట్టున్నారు, అది రీచ్ అయ్యారు. ఆయన హ్యాపీ ఈ రోజున. ఆయన సంతోషం కోసం మేము అయ్యాం. అంటే మాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ మూవీస్ బాగా చూసాం చిన్నప్పటి నుంచి. ఆయన డాడీనే నన్ను సెకండ్ షోకి తీసుకెళ్ళేవాళ్ళు ఇంగ్లీష్ మూవీస్కి. ఫాదర్ తీసుకెళ్ళేవాళ్ళు జేమ్స్ బాండ్ మూవీస్ అని. ఇప్పటికీ ఆయన టీవీలో అవే పెట్టుకుని చూస్తుంటారు. మా అత్తయ్య సిన్ కన్రే ఆ మూవీస్ వాళ్ళే చూస్తుంటారు. ఆయన ప్యాషను అట్లా అలవాటు చేశారు. ఆయన గోల్ ఆయన రీచ్ అయ్యారు. ఇంకా అవ్వాలంటారు ఇప్పుడు కూడా, పాపం ఇంకా రా అంటారు. నాకేమో ఆయన హ్యాపీనెస్ కోసం అని. ఎంతమంది అండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు? 3 అండి. సిస్టర్ విజయవాడలో హౌస్ వైఫ్, బావగారు పోలీసే, అన్నయ్య ఇక్కడే ఉంటాడు హైదరాబాదే, నేను లాస్ట్. మీరు లాస్టా? ఓకే. ఓకే. అంటే జాబ్ మానేసి మూవీస్లోకి వచ్చినందుకు ఏమైనా రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఆల్రెడీ మా ఫాదర్ కోరిక మేరకు మా అన్నయ్యని హీరోగా చేశారు. అవునా? సీరియల్స్లో చక్రవాకం వాటిలో ఇంద్ర అని వస్తాడు కదా వాడు, ఆయన చేశారు. తర్వాత ఇక మూవీస్లో ఎవరో ఒకళ్ళు ఉండాలన్న టైంలో తను ఏంటంటే ఆ టైంలో లవ్ మ్యారేజ్ చేసుకుని, కొంచెం నాకు తెలిసిందే కదా ఇంట్రెస్ట్ వస్తుంటారు కదా, అప్పుడు కొంచెం వీళ్ళు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలా అనుకున్నప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చి సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి ట్రై చేసి వర్కౌట్ అయింది. మేబీ వాళ్ళ విషయమో, మా పేరెంట్స్ అదంటే లా ఆఫ్ అట్రాక్షన్ తీరు ఉంటుంది కదా, ఎట్లాగైనా అవ్వాలని, అట్లా వాళ్ళ విషయంతో వితిన్ 6 monthsలో వచ్చేసింది. ఫస్ట్ 3 movies, ఫస్ట్ పూరి గారు సూపర్లో స్టార్ట్ చేశాను. సూపర్కి ఇప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను. అంటే ఒక డైలాగ్ తీశారు, చెప్పారు, ఇది మా ఫ్రెండ్స్ చెప్పేసరికి విజయవాడలో అప్పుడు మా ఫాదర్ 3 town చేస్తున్నారు, ఆ ఏరియాలోనే థియేటర్స్ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేశారు. సినిమాలో లేను, ఎడిటింగ్లో పోయింది అది. అండ్ ఒకటే బోలో బాయ్ అని ఉంటుంది అంతే. దానికి మా ఫ్రెండ్స్ అంతా కానీ పెట్టిన బ్యానర్ మాత్రం బాగా రాశారు. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ యాక్ట్ చేస్తున్నాడు, ఆల్ ది బెస్ట్ విత్ ఇన్ ఫ్యూచర్ అని ఏదో హార్ట్ఫుల్గా పెట్టినట్టున్నారు. బట్ ఫ్రెండ్స్ అనేది కామెంట్స్, అరే ఎక్కడున్నాడు రా సినిమాలో, బైక్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకున్నాడా, ఇట్లా కామెంట్స్ అనమాట. సో వీళ్ళంతా కూడా వీడు కొడతాడు అని అట్లా చేస్తూ. బట్ నేను వెళ్ళింది ఏంటంటే ఎంట్రీ, నాకు రాజేంద్ర ప్రసాద్ గారని ఒక అప్పుడు సూపర్కి అసోసియేట్ అండి, ఎన్ఆర్ఐ ఆయన ఎట్లా ఎవరో ఫ్రెండ్స్ త్రూ పరిచయం అయితే ఆయనకి నేను అప్పుడు మోడలింగ్ చేస్తాను అని చెప్పేసరికి నాకు ఎంట్రీ అయితే ఇవ్వగలను, అంటే డోర్ అయితే చూపించగలను, తర్వాత నీ టాలెంట్ అని చెప్పారు. అయ్యో థ్యాంక్ యూ సార్ ఫస్ట్ అంటే ఫొటోస్ పంపిస్తే కాల్ వచ్చింది. వెళ్ళాను డైరెక్ట్. April 18, 2005 శ్రీరామనవమి రోజు అండి, అన్నపూర్ణ స్టూడియోస్ చూడడం ఫస్ట్ టైము. మధ్యాహ్నం ఒక షాట్ మోడల్స్లో ఎక్కడ ఉంటాం. తర్వాత అది నచ్చి పూరి గారు, కోఆర్డినేటర్ గారు సత్యప్రసాద్ గారు ఉన్నారు, ఆయన నచ్చి ఒక 10 మందికి ఒక లీడ్ తీసుకుని అలీషా టెకన్ కిడ్నాప్ చేయాలి. ఒక సీన్ ఉంటుంది, అది అంటే గెటప్ వేరు ఉంటుంది అండి కొంచెం, అప్పుడు మీసాల హెయిర్ ఎంత ఉంది.
అదే జస్ట్ అంటే అక్కడి నుంచి ఏదో ఫోన్ వచ్చినట్టు విలన్ నుంచి నేను ఓకే బాయ్ నేను చంపేస్తాను అన్నట్టు, అదేం లేకుండా హిందీలో గోవా అన్నట్టుగా బోలో బాయ్ అని వేశారు అంతే, టక్మని వెళ్ళిపోద్ది స్క్రీన్ మీద. అది దానికి కామెంట్స్ అన్నీ జరిగినాయి. అదొక ఎక్స్పీరియన్స్. ఆ రిలేషన్ అట్లాగా. తర్వాత స్టైల్ అనే మూవీకి ఇక్కడ ఎవరో కోఆర్డినేటర్ పిలిస్తే వెళ్తే దానికి నేను 5 days ఇక్కడ మన తాజ్ కృష్ణలో అహాలా అని పబ్ ఉండేది అసం, అందులో జరుగుతుంది షూటింగ్. వెళ్ళి చేస్తున్నాను. ఆయన 10 మంది డ్యాన్స్ వచ్చే వాళ్ళని చూపించండి అంటున్నారు. సరే డ్యాన్స్ వేసి చూపిస్తూ ఆయన దగ్గర శివ అని చెప్పేసి ఆయన పర్సనల్ అసిస్టెంట్ శివ గారు అని, శివ అన్న అంటాను, ఇప్పటికీ టచ్లో ఉంటాడు ఆయన, లారెన్స్ గారు పర్సనల్. అతన్ని పట్టుకుని రోజు ఇక ఏది మన స్వాతిమిచ్చులో కమలాసలాగా ఎమడబడ్డా, అన్న నాకు డ్యాన్స్ వచ్చు. సరే లాస్ట్కి ప్యాకప్ అయిపోయింది షూటింగ్. లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అన్న డ్యాన్స్ వేస్తాంట, కుర్రో డ్యాన్స్ ఆడంట అంటే, సరే ఏమైనా తెచ్చుకున్న టేబుల్ కంటే ఈలోపు నేను డీజైన్ సెట్ చేసుకున్నాను, నేను CD ఇస్తాను అంటే ప్లే చేస్తాను అని. అషర్ది ఒక సాంగ్ నాకు బాగా ఇష్టం, ఇయా ఆ సాంగ్ పేరు ఇయా, ఒక సాంగ్ ఇంగ్లీష్ది. దానికి చేసాను 2 minutes వస్తుంది సార్, బట్ నేను ఇంప్రెస్ అయ్యి బాగా చేస్తాను అని చెప్పి విలన్కి రైట్ హ్యాండ్గా ఒక డైలాగ్. అదొకటి సెకండ్ సినిమా. థర్డ్ ఫస్ట్ సినిమా రిలేషన్ వల్ల పోకిరిలో గ్యాంగ్లో ఇచ్చారు. పోకిరిలో చేస్తుండగానే అశోక్లో వచ్చింది. సెంధిల్ గారి దగ్గర ఆపరేటివ్ కెమెరామెన్ రవి అని నా ఫ్రెండ్, ఇండస్ట్రీకి ఇట్లా ఈ మూవీస్లోనే పరిచయం. సెంధిల్ గారిని పరిచయం చేస్తే ఆయన సురేందర్ రెడ్డి గారికి చెప్పి అశోక్లో April 23rd నా లైఫ్ టర్నింగ్ డే అది, 2006 April 23rd సండే. ఒక సీన్కి వెనకాల గన్తో నుంచున్నాను. ఈ మెయిన్ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వట్లే వాళ్ళు. వెనకాల నన్ను సెంధిల్ అన్నారు, వాడు చూడు మా వాడే ఫ్రెండ్ ఒకసారి చూడంటే అప్పుడు మళ్ళీ మార్చి డైలాగ్స్ అవి నువ్వు చెప్తావంటే తెలుగేస్తారన్నాను. సరే 2 పేజీలు డైలాగులు ఇచ్చి చెప్పమన్నారు. ఒక రూమ్లోకి తీసుకెళ్ళి సురేందర్ రెడ్డి గారు ఫస్ట్ టైం డైలాగులు చూడడం 2 pages ఏదో చెప్తున్నాను. చూసారు ఆయన, కొంచెం నాకే డౌట్ వచ్చింది, ఐడియా చేయనట్టున్నాడు, ఆయనతోనే ఖండించేద్దాం ఆర్టిస్ట్తో అన్నట్టు వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక 10 steps వెళ్ళలోపు ఆ 10 steps లోపు నా మైండ్లో రన్ అవుతుంది. అప్పటికే 3 movies చేస్తున్నాను. ఈ అవకాశం మళ్ళీ రావడానికి కొన్ని ఇయర్స్ పట్టేస్తుందేమో ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోకపోతే, కాళ్ళైనా పట్టేసుకుందాం డూ ఆర్ డే అన్నట్టుగా మళ్ళీ వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళలేదు. సార్ ఇంకొకసారి చేస్తారు చూడండి సార్ అని. ఆయన కాన్ఫిడెన్స్ నచ్చిందేమో ఏమో, బట్ నువ్వే చేస్తున్నావు ఆ కాస్ట్యూమ్ ఇతనికి ఏంటి అని చెప్పి చేయించుకున్నారు. మెయిన్ పార్ట్ అంతా అయిపోయింది. 1 day షూట్ అది. ఇక డైలాగ్ వర్షన్ వచ్చే టైంకి కొడుతుంది, బ్రేక్ నీకు మాత్రం బ్రేక్ లేదు, నువ్వు డైలాగ్ ప్రిపేర్ ఫస్ట్ అన్నారు. ఇట్లా కెమెరా అసిస్టెంట్ ఒక అతను ఉంటారు కదా, కెమెరా అసిస్టెంట్ అందులో లంచ్కి వెళ్ళిపోయి, అయ్యో అది నాది మర్చిపోలేదు ఒక చిన్నది చెప్తాను కంప్లీట్. అతనికి నేను ఒక 10 వేరియేషన్స్ చూపిస్తే ఒకటి ఇది బాగుంది చేయండి అన్నాడు. వచ్చిన తర్వాత సార్ భోజనం చేసామంటే లేదు సార్ డైలాగ్ చేస్తుంటే, నేను ఊరికన్నా భోజనం చేసారా అన్నారు. లేదు సార్ ఒకసారి చూడండి అన్నాను. యాక్ట్ చేసి చూపించాను. కెమెరా ఆన్ చేసిన యాజ్ ఇట్ ఈస్గా చేయన్నారు. చేశాను, అయిపోయింది. నైట్ షోలో అయింది. ఒక పెద్ద సీన్ ఒకటి మొత్తం బ్లడ్లో సీన్ ఒకటి ఉంటుంది. అయిపోయిన తర్వాత బ్లడ్ ఆయనే వేసారు మొత్తం, సురేందర్ రెడ్డి గారే. చేతికి బ్లడ్ ఉంది, షేక్ అండ్ ఇవ్వా అన్నారు. సార్ బ్లడ్ ఉంది సార్, ఇటు ఇవ్వా నీకు బ్రేక్ అయ్యేది అన్నారు. అనుకున్నా. April 23rd షూట్ అయింది. July 13th మూవీ రిలీజ్ అయిందండి. July 14th మార్నింగ్ 9:30కి నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నవరంలో డేట్స్ ఉన్నాయి విలన్గా. నైట్ చేంజ్ అంటారు చూసారా. ఈ మూవీ చూసి అరుంధతిలో వేషం ఇచ్చారు. అశోక్ చూసి అరుంధతిలో క్యారెక్టర్ ఇచ్చారు. అరుంధతిలో క్యారెక్టర్స్ ఎవరూ మర్చిపోలేరు. నాకు ఫస్ట్ ఇచ్చిన సోను సూద్ క్యారెక్టర్. అవునా? ఆర్టికల్ కూడా వచ్చింది అప్పుడు ఏంటంటే, అంటే యాక్చువల్గా వాళ్ళు సోను సూద్ని వెళ్తే సమ్ ఏదో సెట్ అవ్వక అతను ఏదో డ్రాప్ అయినట్టు అనిపిస్తే ఆప్షన్కి వెళ్ళినప్పుడు కోటి రామకృష్ణ గారు సెంధిల్ గారి కెమెరా వర్క్ సోను సూద్ వర్క్ కోసం అశోక్ చూశారు. దానికి సెంధిల్ గారి కెమెరా ప్లస్ సోను సూద్ విలన్ అశోక్లో. చూస్తున్నప్పుడు ఆ సోను సూద్, నేను ఆ క్యారెక్టర్ ఏంటంటే అశోక్లో సోను సూద్ డామినేట్ చేస్తాను. ఒక 6 minutes సీన్లో ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. డామినేటింగ్, భయపడటం, తను టీజ్ చేయటం, అట్లా అన్నీ ఉంటాయి. సో ఈ కుర్రాడు అని చెప్పి పిలిచారు ఆఫీస్కి. నేను అన్నవరం చేస్తున్నాను. శ్యామ్ గారు కోటి రామకృష్ణ గారు పిలిచారు ఆఫీస్కి. ఇలా కాఫీ ఇచ్చారు, మాట్లాడారు, పర్సనల్ ఇంటర్వ్యూ చేశారు, సో అంతా అడిగారు. తర్వాత వెళ్ళిపోయాను, మా క్యాజువల్ తీసుకున్నాను. వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చి మేనేజర్ ఫోన్ చేసి, అప్పుడే ఉంటున్నాను 2006లో స్టార్ట్ అయింది మూవీ, సెప్టెంబర్లో. అక్టోబర్, నవంబరు అంతే 20 days. 2007 సంక్రాంతి రిలీజ్ చేద్దాం అనుకున్న మూవీ అరుంధతి. ఓకే అని అన్నారు. ఇంకా డేట్స్ ఇచ్చారు, వెళ్ళనని చెప్పారు. అంత అయిపోయింది. ఒక 1 week అసలు నిద్రలేదు. ఏంటి ఇంత లైఫ్ చేంజ్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత
నాకు తర్వాత ఇన్ఫార్మ్ చేయలేదండి లేదని. నాకు చంద్రులు చెప్పారు, అరే నువ్వు కాదు మారింది క్యారెక్టర్ అన్నసరికి అయ్యో చెప్పలేదే అంటే చెప్పలా లేదని. నిజం. గన్నవరం షూటింగ్ ఒకరోజు తొందరగా అయిపోతే సెట్కి వెళ్దాం సరదాగా అని చెప్పి వెళ్ళా. సెట్ చాలా యూజ్గా ఉండేది. అన్నపూర్ణలో వేశారు మన వాళ్ళు, అన్నపూర్ణలో 2 floors వేశారు అప్పుడు ఆ ప్యాలెస్ అంతా. వెళ్ళేసరికి కోటి రాకేష్ కానీ అరవింద్ జీ ఎలా ఉన్నారు అంటే సార్ ఊరికే వచ్చారు సార్ సరే షూటింగ్ అసలు ఆ మూవీ షూటింగే ఆ డ్రమ్స్ సాంగ్ ఉంటుంది కదా చేస్తున్నారు అప్పుడు అనుష్క ఇంటర్వెల్లో డ్రమ్స్ ఆ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. సరికి పలకరించారు అయిపోయిన తర్వాత శ్యామ్ గారును మన జమినీ కిరణ్ గారు మాట్లాడుకుంటున్నారు. శ్యామ్ గారు దగ్గర హాయ్ సార్ అన్నాను అని చెప్పి ఆయన చిన్న ఇదిగా బాగున్నా యాక్చువల్గా అదే చెప్తున్నారు అని అన్నాను. అప్పుడు సోను సూద్ అక్కడే ఉన్నాడు. నాకంటే తనకే బాగుంది సార్ గెటప్ అన్నాను. అయ్యో యాక్చువల్గా అనుకున్నారు ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదు సార్ వచ్చేసాను ఇంటికి. 9:30 కాల్ మేనేజర్ రేపు మార్నింగ్ వస్తారు 9కి సార్ రమ్మంటున్నారని. ఓకే మార్నింగ్ 9కి వెళ్ళేసరికి ఈ క్యారెక్టర్ చేయమన్నారు. ఓకే అరుణ్ వెళ్ళబోతే లొకేషన్ ఇది కూడా చెప్పాడు. అవును అవును నిజంగా అట్లా అంటే పాజిటివ్ థింకింగ్ అంతే. అదే మనకి మూవీలో లేదని చెప్పి కలవకుండా కొన్ని అంటే నేను ఇప్పుడు కాదు నేను ఫాలో అవుతున్నానండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్కోసారి మూవీలో చెప్తారు తర్వాత లాస్ట్ మూమెంట్లో లేదంటే మనం అనుకుంటే కొంతమంది ఏంటంటే ఆ మూవీలో మనకి ఇవ్వలేదురా అని చెప్పి అంటారు కానీ బట్ కలిస్తే నాకు జరిగింది అట్లా. నేను అలా ఏం పెట్టుకోను వర్క్ కోసం. ట్రూ. కానీ ఫస్ట్ డైలాగ్ ఏదైతే ఉంటుందో ఎవరి లైఫ్లో అయినా సరే ఒక ఆర్టిస్ట్ లైఫ్లో ఫస్ట్ అందులో మీకు చాలా పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చి ఇంటర్వ్యూలో ఆ ఒక్క బిట్ యూట్యూబ్లో ఉంది, అది తప్పకుండా ప్లే చేయండి. అది ఎందుకంటే నాకు లైఫ్ టర్నింగ్ అది 3 minutes అంత తప్పకుండా అంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా వచ్చేసి ఉంటుంది బై హార్ట్ చేస్తుంటారు చెప్తాను. కానీ ఫస్ట్ డే మాత్రం ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడి ఉంటారే. డబ్బింగ్ అయితే ఒక 3-4 times ఇలా వేరే వాళ్ళతో డబ్బింగ్ చేపించి ట్రై చేశారు. చెప్పాలా అని అక్కడి నుంచి సాయం చేస్తున్నారు. అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు ఎలా చెప్పు, బస్ డైరెక్ట్గా పటాక్ లేపేస్తా కేల్కత్తాం ఎట్లా కొంచెం వైల్డ్గా ఉండదు. ఓకే ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నావా అని ఫన్ అన్నీ ఉంటుంది. అది కొంచెం మీరు అది సోను సూద్ నేను అంటాను. సోను సూద్ ఇంట్రడక్షన్ అది మాది. ఆ సీన్ హైలైట్ అయింది చాలా. తమిళ మూవీస్లో కూడా చేశారు. నాకు గుర్తొచ్చింది ఆ రూమ్లో మూవీస్ నేను చూసాను. ఇది ఒకటే ఉంటుంది యూట్యూబ్లో అరుంధతి కొడితే ఇది ఒకటే. ఎప్పుడో నేను 2006లో ఎప్పుడు యూట్యూబ్ నేనే అప్లోడ్ చేసింది, అది ఎవరికి తెలియదు. ఆ రెండే ఉన్నాయి, ఇంకేమీ లేదు. అంటే ఏం లేదండి, నేను అంటే మా ఇంట్లో పర్సనల్గా మా బ్రదర్ని చూసాను, తనకు వచ్చిన ఇమేజ్ అది. మేము అప్పుడు విజయవాడ ఉన్నప్పుడు కూడా తను వస్తే పబ్లిక్ వచ్చేయడం, అప్పుడే సీరియల్ హైలైట్ అవ్వడం, ఏకంగా నైట్ దాకా వెయిట్ చేయడం, ఒక స్టార్ అట్లాగా. ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. నార్మల్ లైఫ్ ఇస్ బెస్ట్ అని నేను ఫిక్స్ అవుతాను. అంటే పొద్దున్న వర్క్ చేసి వచ్చినట్టు ఏదో జాబ్కి వెళ్ళి వచ్చినట్టు అంతా అది ఆ బ్యాగేజ్ నేను మళ్ళీ క్యారీ చేయలేను. మళ్ళీ నార్మల్ పర్సన్గా తిరిగేస్తాను. ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. ఇదే అలవాటు అయిపోయి ఈ స్టార్ డమ్ ఇవన్నీ అలవాటు రేపు పొద్దున్న బతకలేమండి. అందుకని నేను అలవాటు చేసుకున్నాను. వర్క్ కూడా నాకు ఒక్కోసారి రీసెంట్గా ఒక మూవీ చేస్తుంటే 2 crores 3 crores సెట్ వర్క్. చాలామంది ఒక 100 members గోవా నుంచి ఫారినర్స్ అందరూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు భలే ఉంది కదా సెట్ 2 crores ఇంతమంది అంటే. అందులో మేము లేకపోయినా షూటింగ్ జరిగిద్ది ఆ రోజు, ఎందుకంటే అంత వేరే వర్క్. కానీ ఒక 2 years బ్యాక్ 2 crores సెట్లో నన్ను ఒక్కడిని ఆర్టిస్ట్ని పొద్దున్న నేను వెళ్తేనే షూటింగ్ అన్నది ఒకసారి భలే. కానీ అప్పుడు నేను బ్యాగ్ అది మొయ్యలేదు. అప్పుడు ఆ రోజు గుర్తొచ్చింది ఆ ఇన్సిడెంట్లో. అవునప్పుడు మా వాళ్ళు క్యాజువల్గా ఆర్టిస్ట్కి వెళ్ళి చేసుకుని వచ్చాం కదా మనం. ఫస్ట్ డే అయితే నా ఫస్ట్ డే షూట్ అరుంధతి ఫస్ట్ డోర్ ఇలా ఓపెన్ చేసేది ఉంటుంది, అది ఫస్ట్ షాట్. మార్నింగ్ 7కి కాల్ టైము, 11కి అట్లా స్టార్ట్ అయింది వర్క్. తర్వాత నా వైఫ్ క్యారెక్టర్ది చివరికి అయిపోయింది. తర్వాత ఆవిడది మన సుహాసిని గారు, మన జయసుధ గారి సిస్టర్ ఉన్నారు కదా సుభాషిణి గారు, ఆవిడది ఒక 3కి అయిపోయింది. నా ఒక్కడిది నేను ఇంట్లోకి వెళ్ళి ఆ స్టెప్స్ ఎక్కడం అంతా అది ఇది. ఇంకా మార్నింగ్ 10 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ అవుతుంది, మధ్యాహ్నం 1 అవుతుంది. అరవింద్ చేస్తావంటే చేస్తానంటున్నాను నేను, నాకేంటి అయిపోద్దామని అనుకుని. ఈ మధ్యలో 2కి అడిగాను. నిన్న రీసెంట్గా 1 week బ్యాక్ నేను చంద్ర గారు కలిసినప్పుడు ఇదే మాట్లాడుకున్నాం. ఆయన చంద్ర గారు పిలిచి లెటర్గా అరే నువ్వు ఇంకా చేస్తాను, నా ఓపికలే తిగలేదు, నువ్వు చేయనని చెప్తానే కదా ఆపేది, నువ్వు చేస్తానంటే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అంటే మళ్ళీ కాల్ షీట్, మళ్ళీ మేము ఇళ్ళకి వెళ్ళి రావటము ఇదంతా. శ్యామ్ గారు కూడా ఓకే చేసేద్దామని. ఈవినింగ్ 4:30కి ప్యాకప్ అయింది. అంటే ఈరోజు మార్నింగ్ వెళ్తే రేపు ఈవినింగ్ 4:30కి దాకా మేము వర్క్ చేసాం. అది భలే ఎక్స్పీరియన్స్. ఈ విషయం కోడి రామకృష్ణ గారు పాలకొల్లు తీసుకెళ్లారు. ఆయన ఎవ్రీ ఇయర్ లలిత కళాంజలి అని వాళ్ళకి ఇది ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక 2 ఆర్టిస్టులకు సన్మానమును చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ ఒక ఆర్టిస్ట్ గారు. అలా నన్ను ఒకసారి తీసుకెళ్ళి స్టేజ్ మీద చెప్పారండి. ఇది చాలా నేను షాక్. ఆయన గుర్తుపెట్టుకుని
మా అరవింద్ అంటే ఇది మేమన్నా అయిపోతుందంటే చేద్దాం అంటున్నాడు. నాకేం తెలుసు అయిపోద్దామా చేద్దాం. కానీ చాలా మంది ఇబ్బంది పడు, అందరూ పడుకోవడం పాపం లేకటం వర్క్ చేయడానికి. చాలా సీజీ వర్క్ కదా అప్పుడు మేము చేసింది. ఆ సీజీ వర్క్ వల్ల 3 years పట్టింది. 2009 రిలీజ్ అయింది మూవీ. నా మూవీ 3 years ఆల్మోస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.